ఏపీ సీఎం చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. సీఎంగా 4వ ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు ఈ రోజు సాయంత్రం 4:41 సచివాలయంలో ముఖ్యమంత్రి ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే డీఎస్సీ ప్రకటనపై తొలి సంతకం, ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుపై రెండో సంతకం చేశారు. ఇక పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, స్కిల్ డెవలప్మెంట్ ఫైళ్లపై వరుసగా సంతకాలు చేశారు చంద్రబాబు. నిన్న సీఎంగా ప్రమాణం చేసిన చంద్రబాబు రాత్రికి తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. ఈ రోజు తిరిగి వచ్చిన వెంటనే సచివాలయానికి వెళ్లి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. చంద్రబాబు ఆన్ డ్యూటీ. 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన చంద్రబాబు గురువారం సాయంత్రం రాజధాని అమరావతిలోని వెలగపూడిలోని సచివాలయానికి భారీ ర్యాలీగా చేరుకున్నారు. సరిగ్గా సాయంత్రం 4:41 తన ఛాంబర్కు చేరుకుని మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశారు. అంతకుముందు ఉండవల్లిలోని తన నివాసం నుంచి భారీ కాన్వాయ్తో సచివాలయానికి వచ్చారు చంద్రబాబు. ఉండవల్లి నుంచి వెలగపూడి వరకు దారి పొడవునా అమరావతి రైతులు, ప్రజలు, టీడీపీ కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు. ఐదేళ్ల అంధకారాన్ని అధిగమిస్తూ నిండు పౌర్ణమి నాడు చంద్రుడు వెలుగులు పంచినట్లు చంద్రబాబు రాజధాని వీధుల్లో పర్యటించిన సమయంలో ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యారు రైతులు. దారి పొడవునా పూలు జల్లి కనీవిని ఎరుగని విధంగా చంద్రబాబుకు స్వాగతం పలికారు. మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు సైతం రోడ్డు కిరువైపులా నిల్చుని సీఎం చంద్రబాబుకు జేజేలు పలికారు. బాబు గెలుపుతో తమ భవిష్యత్ బాగుంటుందనే నమ్మకం రాజధాని రైతుల్లో స్పష్టంగా కనిపించింది. ఉండవల్లి నుంచి సచివాలయానికి వెళ్లిన చంద్రబాబు కాన్వాయ్కు దారి పొడవునా రైతులు స్వాగతం పలికినట్లే సచివాలయంలో సైతం ఉద్యోగులు, అధికారులు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి సీఎం ఛాంబర్కు తోడ్కొని వెళ్లారు. ముందుగా వెంకన్నను పూజించి అనంతరం సీఎంగా బాధ్యతలు స్వీకరించారు చంద్రబాబు. సీఎంగా చేసిన తొలి సంతకంతో నిరుద్యోగ సమస్యను రూపుమాపేలా అడుగులు వేశారు చంద్రబాబు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16,347 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గత 5 ఏళ్లలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా విడుదల కాకపోవడంతో నిరుద్యోగులు చంద్రబాబు తొలి సంతకం కోసం 1000 కళ్లతో ఎదురు చూశారు. మాట ఇచ్చినట్లే తొలి సంతకం చేయడంతో ఉద్యోగాల భర్తీపై నిరుద్యోగుల్లో నమ్మకం కుదిరింది. చంద్రబాబు మాటిచ్చారంటే తప్పక చేస్తారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు నిరుద్యోగులు. ఇక రెండో సంతకం చేయడం ద్వారా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను చెత్తబుట్టలో పడవేశారు సీఎం చంద్రబాబు. గత అక్టోబర్ నుంచి అమల్లోకి వచ్చిన ఈ చట్టం ద్వారా జిరాక్స్ పేపర్లు ఇచ్చే విధానం అమల్లోకి వచ్చింది. ఒరిజినల్ డాక్యుమెంట్ల స్థానంలో జిరాక్సులు ఇవ్వడంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇది గమనించే తాను అధికారంలోకి వచ్చిన క్షణమే ఈ చట్టాన్ని రద్దు చేస్తానని ఎన్నికల ప్రచార సభల్లో ప్రకటించారు చంద్రబాబు. పింఛన్లను పెంచుతూ చేసిన 3వ సంతకము పేదల జీవితాల్లో మార్పు తెచ్చేదే. రాష్ట్రంలో సంక్షేమ పెన్షన్లు అందుకుంటున్న సుమారు 65 లక్షల మందికి మేలు జరిగేలా వృద్ధాప్య వితంతు పింఛన్లను 4,000 రూపాయలు చేశారు. వికలాంగుల పింఛన్ను 6,000 రూపాయలకు పెంచారు. ఈ మొత్తం వచ్చే నెల నుంచే అందించనున్నారు. ఇలా మొత్తం 5 సంతకాలు చేసిన చంద్రబాబు తన ప్రభుత్వం నిరుద్యోగులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి, వారి భద్రతకు భరోసా ఇస్తుందని చాటి చెప్పారు. చంద్రబాబు చేసిన తొలి సంతకమే కొత్త ప్రభుత్వ విధానాన్ని ఆవిష్కరిస్తుందని విశ్లేషిస్తున్నారు పరిశీలకులు. పాలనలో ఐటీకి పెద్దపీట వేసే చంద్రబాబు ఈసారి మాత్రం సంక్షేమం, అభివృద్ధి సమానంగా పాలన సాగిస్తానంటున్నారు. పేదరికం రూపుమాపడంతో పాటు ఉద్యోగ కల్పన, అమరావతి, పోలవరం నిర్మాణం తక్షణ కర్తవ్యంగా పెట్టుకున్నారు. ఎన్నికల్లో అపూర్వ విజయం సాధించడం ద్వారా తాను అనుకున్నది సాధించిన చంద్రబాబు వచ్చే 5 ఏళ్లు అందించే పాలనపై అంతా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.